సో ఎంతోమంది వ్యక్తులు సో మీకు అప్రోచ్ అయ్యి ఉంటారు. సో పలానా ఆపర్చునిటీ ఉంది, సో రండి ఒకసారి చూడండి, వినండి, నిర్ణయం తీసుకోండి వచ్చి. సో ఇక్కడ వరకు మనం ప్రయాణం చేసి వచ్చాము. 1-2 గంటల సమయాన్ని ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నాము. సో ఇక్కడ తీసుకునే నిర్ణయమే ఈరోజు మన యొక్క జీవితాన్ని మారుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి సో మనకు ప్రసాద్ సార్ సో చాలా అద్భుతంగా ప్లాన్ చెప్పడం జరిగింది. సో ఎంత అద్భుతంగా చెప్పిండు అంటే, సో సార్ది నేను సెకండ్ టైం ప్లాన్ వింటున్నాను. పూర్తిగా విన్న ప్లాన్ ఇదే అనమాట. చాలా అద్భుతంగా జరిగింది. సో నాకైతే క్లియర్గా అర్థమైంది, ఈరోజే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. మీరందరూ ఇంతమంది డిసిషన్ తీసుకుంటున్నారు. సో కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను కూడా ఒక కొత్త వ్యక్తిగా నేను ఈరోజు సార్ యొక్క ప్లాన్ విని సో నేను మళ్ళీ ఒకసారి డిసిషన్ తీసుకొని సో ఈ రోజు నుంచి నా యొక్క పని మళ్ళీ స్టార్ట్ చేస్తే సో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అట్లా సో మీ అందరికి కూడా అంతే. సో ఈరోజు విన్న ప్లాన్ సో మన యొక్క జీవితాన్ని మార్చే ప్లాన్. సో బేసికలీ నేను ఒక ఫోటోగ్రాఫర్ అండి. సో మా యొక్క ప్రాపర్ వచ్చేసి వర్గల్. సో నా పేరు వచ్చేసి అశోక్. సో ఫోటోగ్రాఫర్గా ఒక 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కూడా సో నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాము. సో చేతిలో డబ్బులు లేవు, ఏదైతే చెయ్యాలి అంటే అప్పు చేయాలి, అప్పు తీర్చాలి. సో అలాంటి పొజిషన్ నుంచే రావడం జరిగింది. సో రీల్ కెమెరాలు ఉన్న సిచ్యువేషన్లో ఫోటోగ్రఫీకి రావడం జరిగింది. 12 సంవత్సరాలు అక్కడ కష్టపడడం జరిగింది. ఈ 12 సంవత్సరాలు 8 నుంచి 9 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసాము. సొంత స్టూడియోని పెట్టడం జరిగింది. సో వర్క్ చేసినాము. తీరా చూస్తే కనుక సో సంపాదించింది ఏమీ లేదు, అప్పులు మాత్రమే ఉంటా ఉన్నాయి. సో ఎందుకు అంటే రీల్ కెమెరా నుంచి జర్నీ చూస్తే ఈరోజు డిజిటల్ కెమెరా వైపు సో ప్రయాణం చూస్తే లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్, ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే వెళ్తూ ఉండాలి. సో అలా పెడుతూ అప్పు చేయాలి, సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, సంపాదించాలి, అప్పు తీర్చాలి. మళ్ళీ అప్పటికి ఇంకొక అప్డేట్ అయ్యింది అనుకోండి, మళ్ళీ ఇంకొక కెమెరా తీసుకురావాలి. అదే ప్రాసెస్ వెళ్తూ ఉంది. కానీ కళలు చాలా పెద్దగా ఉండేవి. సో సంపాదించాలని చెప్పేసి సో ఈ చేస్తున్న ప్రాసెస్లో సో వెస్టేజ్లోకి రావడానికి ఒక ముఖ్యమైన ఒక పాయింట్ నన్ను ఈ బిజినెస్ని అర్థం చేసుకోవడానికి కారణం. సో మీ అందరికీ కూడా ఇక్కడ చెప్పిన పాయింట్స్లలో సో ఏ పాయింట్ అర్థమైందనేది సో మీ నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ నాకు నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడిన పాయింట్ నేను చెప్తాను. సో నేను ఫోటోగ్రఫీ చేసేటప్పుడు ఒక వెడ్డింగ్ నైటు రిసెప్షన్ కంప్లీట్ చేసుకొని నేను మా బ్రదర్ సో ఇద్దరము సో నా యొక్క వెహికల్ 2-వీలర్ పైన సో వీడియో కెమెరా, ఫోటో కెమెరా అండ్ స్టాండ్స్ అన్నీ కూడా పెట్టేసుకొని సో ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ సో ఆల్మోస్ట్ 12 నుంచి 1 o'clock అవుతుంది నైట్, రిసెప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో వస్తూ దారి మధ్యలో సో వరి కుప్పలు పోసి ఉండే అనమాట. సో ఊర్లలో రోడ్ల పైన రైతులు పోస్తారు కదా వరి కుప్పలు ఎండబెట్టడం కోసం. అవి పొద్దున వెళ్ళేటప్పుడు సో టోటల్గా ఇట్లా నేర్పు ఉన్నాయి. సో ఈవినింగ్ వచ్చేటప్పుడు అన్ని కుప్పలు పోసి దాని మీద కవర్లు కప్పేసి చుట్టూరా రాళ్ళు పెట్టేసి ఉన్నాయి. సో అవి మాకు రిటర్న్లో వచ్చేటప్పుడు కనబడ్డాయి. సో కానీ వస్తూ ఉన్నాం, పక్క పంట వస్తున్నాం. కొద్దిగా నేను హెల్మెట్ పెట్టుకున్నా, కొద్దిగా స్పీడ్గా వస్తున్నా. కానీ ఒక దగ్గర నేను మిస్ అయింది, ఒక వరి కుప్ప కనబడలేదు. సడన్లీ ఆ వరి కుప్ప మీదకి బైక్ వెళ్ళిపోయింది, అవతలి సైడ్ పడిపోయింది. సో ఆ వరి కుప్ప నుంచి బయటకు పడి కింద పడిపోయింది. దాని ముంగటి ఇంకొక వరి కుప్ప ఉంది, దాని చుట్టూ కూడా రాళ్ళు పెట్టున్నాయి అనమాట, గాలికి ఆ కవర్ ఎగిరిపోకుండా. సో అక్కడ పడ్డప్పుడు సో నా హెడ్ ఏదైతే హెల్మెట్ ఉందో సో దానివల్ల నేను బతికిపోయినా. పడ్డాము, ఏం దెబ్బలేం పెద్ద తగలేవు. మా బ్రదర్ పడిపోయాడు, నేను పడిపోయాను. సో ఇదే సిచ్యువేషను సో నా క్లాస్మేట్, నా 10th క్లాస్మేట్ సో సేమ్ పొజిషన్ ఎక్కడైతే నేను పడ్డానో అదే ప్లేస్లో ఒక 1 to 10 days తర్వాత అదే సిచ్యువేషన్ ఆయన కూడా వచ్చింది. కానీ ఆయన పడడం రాయి మీద పడిపోయాడు. సో హెడ్కి కలిగింది డైరెక్ట్గా, అతను స్పాట్ డెడ్ అయిపోయాడు. ఆయన చేసేది ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక జాబ్ చేస్తూ ఉంటుండే. సో ఆ జాబ్లో ఆయనకి ఇన్కమ్ వచ్చేసి 12-13 వేల రూపాయలు వస్తుండే ఊర్లోనే. సో ఈ ఇన్కమ్ మీద వాళ్ళు డిపెండ్ అయిన వాళ్ళు. కానీ ఈ సిచ్యువేషన్ తర్వాత సో వాళ్ళ ఇంట్లో ₹1 కూడా కంపెనీ ఇవ్వలేదు. అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు ఆ కంపెనీలో కష్టపడ్డాడు. కానీ ఈ సిచ్యువేషన్ తర్వాత ₹1 కూడా తన ఇంట్లోకి రాలేదు. మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళినాం, తల ఒక ₹1000 వేసుకుని స్టూడెంట్స్ 10th క్లాస్ బ్యాచ్ అంతా వెళ్ళి ఒక ₹30,000 వరకు హెల్ప్ చేసినాం. ఈ ₹30,000తో వాళ్ళ లైఫ్ టైం వాళ్ళు జీవించే అవకాశం ఉంటుందా? మనం ఇవ్వగలుగుతాము ప్రతిసారి? సో ఇవ్వలేము. వన్ టైం ఆ టైంలో హెల్ప్ చేసినాం. కానీ తర్వాత సిచ్యువేషన్ ఏంటి, తన పిల్లల పరిస్థితి ఏంటి, సో వాళ్ళే అనుభవించాలి. సో ఇక్కడ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే వెస్టీజ్ విన్నప్పుడు
సో నాకు చాలా కళలు ఉండేవి. కానీ అందులో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెస్టేజ్లో సెక్యూరిటీ గురించి చెప్పడం జరిగింది. సో ఈ బిజినెస్ చేస్తే కొద్ది రోజుల తర్వాత నువ్వు పని చేయకుండా కూడా నీ ఇంట్లోకి డబ్బులు వస్తాయి. సో ఈ పాయింట్ నాకు కనెక్ట్ అయింది. అండ్ టైం మనీ. సో నువ్వు ఎవరి కింద పని చేయకూడదు అండ్ డబ్బు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. సో ఈ పాయింట్ నేను దృష్టిలో పెట్టుకొని వెస్టేజ్ని స్టార్ట్ చేసిన పార్ట్ టైంలో 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. సో 2018లో స్టార్ట్ చేసిన అప్పటికి ఈరోజు చూస్తున్నట్టుగా కార్ అచీవర్స్ లేరు, లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు మన కళ్ళ ముంగట లేరు. ఇలాంటి సక్సెస్ ప్రొఫైల్ చూపించేటప్పుడు అందులో ఉండే ఫొటోస్ మనకు సంబంధించిన వాళ్ళే లేవు, వేరే వేరే స్టేట్ వాళ్ళే ఉన్నాయి, కానీ మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ టైంలోనే మేమున్న విలేజ్ నుంచి ప్రొడక్ట్స్ కొనుక్కోవాలంటే 45 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే కానీ మనకు స్టోర్ లేదు. ఆన్లైన్లో ఆర్డర్ పెడదామంటే ఆన్లైన్లో ప్రోడక్ట్ వచ్చే ఫెసిలిటీస్ లేదు. అండ్ సక్సెస్ఫుల్ లీడర్స్ లేరు, తెలుగులో మాట్లాడే వాళ్ళు లేరు, టోటల్ హిందీలో చెప్పే వాళ్ళే ఉన్నారు, తెలుగులో ఒక్క లీడర్ కూడా లేడు. కానీ బిజినెస్ని చేయాలి. కానీ నిర్ణయం తీసుకున్నాం, ఒకటే ఒక కమిట్మెంట్, ఎలాంటి పెట్టుబడి లేదు, కానీ కమిట్మెంట్తో పనిచేస్తే కనుక ఇక్కడ నుంచి సక్సెస్ అవ్వచ్చు. అది ఒక్కటే పాయింట్లో సో నిర్ణయం తీసుకొని చేయడం స్టార్ట్ చేసినాము. సో ఫస్ట్ మంత్ నా యొక్క ఇన్కమ్ వచ్చేసి 191 రూపాయలు వచ్చిందండి, 191 రూపీస్. సో ఎంత హ్యాపీగా ఉంటుంది. ఒక నెలంతా కష్టపడితే 191 రూపాయలు వచ్చింది అనుకోండి, హ్యాపీయా కాదా? ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు? అదే ప్లేస్లో ఒక నెల ఒక వ్యక్తి జాబ్కి వెళ్ళాడు అనుకోండి, ఆయన మినిమం ఒక 10,000 రూపాయలైనా రాదా? మరి నాకు 191 రూపాయలు వచ్చింది, ఎంతమంది నన్ను అప్రిషియేట్ చేస్తారు, సూపర్ సూపర్ మంచి పని చేస్తున్నావు, 191 రూపాయలు కదా. సో మరి దావత్ దుబ్బా అని చెప్పేసి 191 రూపాయలు ప్యాకేజ్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేయొచ్చా? లేదు కదా. సో గమనించండి, 191 రూపాయలు ఇన్కమ్ అనేది ఒక నెల కష్టపడితే వచ్చింది. కానీ ఇదే బిజినెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినాము. సో 11th మంత్, సో 11th మంత్ వచ్చేసి మా మిస్సెస్ ప్రెగ్నెంట్. సో 11th మంత్లో నాకు సెకండ్ బాబు పుట్టిండు అనమాట. ఆ మంత్ నేను అస్సలు వర్క్ చేయలేదు. 12 సంవత్సరాలు వర్క్ చేసిన ఫోటో స్టూడియో టోటల్గా జీరో, అక్కడ వర్క్ చేయలేదు. అండ్ వెస్టేజ్లో కూడా నేను వర్క్ చేయలేదు. కానీ 11th మంత్ నా ఇన్కమ్ వచ్చేసి సో 10వ తారీఖు నాడు 13,000 రూపాయల ప్లస్ ఇన్కమ్ అనేది నాకు రావడం జరిగింది. వితౌట్ వర్క్, ఏ పని చేయకుండా ఈ ఇన్కమ్ నాకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? నేను పని చేయలేదు. మరి ఫోటో స్టూడియోలో నేను పని చేసిన, 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మరి అక్కడ ఇన్కమ్ ఎందుకు రాలేదు, ఇక్కడ ఇన్కమ్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి. బికాస్ ఇక్కడ రావడానికి టీమ్ వర్క్. సో మనం ఆల్రెడీ ఫోటో స్టూడియోలో చేస్తుంది ఏంటంటే సింగిల్ వర్క్. అంటే నేను పని చేస్తే డబ్బులు వచ్చే పొజిషన్లో స్టూడియోలో వర్క్ చేస్తూ ఉన్నా. ఇక్కడ నేను ఏదైతే పని చేస్తున్నానో అది నాకులాగా పనిచేసే వ్యక్తులకి నేర్పిస్తూ పనిచేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నేను పని చేయడం ఆగిపోయిందో నా అండర్లో నేర్చుకున్న వ్యక్తులు వాళ్ళ పని ఆగిపోలేదు. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా వాళ్ళు పేస్ట్, పళ్ళు తోమడానికి పేస్ట్ వాడారు, స్నానం చేయడానికి సోప్ వాడారు, వాళ్ళ హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వాడారు, అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్స్ వాడారు, వాళ్ళు అందంగా తయారవడం కోసం బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ వాడారు, వాట్ ఎవర్ ఏదో ప్రోడక్ట్స్ వాడారు. సో వాడడం వల్ల వాళ్ళ నుంచి టర్న్ ఓవర్ వచ్చిందా రాలేదా? టర్న్ ఓవర్ వచ్చింది. ఆ టర్న్ ఓవర్లో నుంచి నా ఇన్కమ్ అనేది నాకు వచ్చింది. అంటే వ్యక్తి లేకున్నా కూడా మన ఇన్కమ్ మన ఇంట్లోకి రావాలి అంటే పని జరగాలి. ఈరోజు మనం పని చేయకపోతే ఇన్కమ్ ఎందుకు రావట్లేదు అంటే మన పని జీరో అవుతూ ఉంది. చూడండి, ఈరోజు జాబ్ చేస్తున్న వ్యక్తి 50,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది అనుకోండి, అతను ఆ జాబ్కి వెళ్ళకపోతే ఇన్కమ్ వస్తుందా? జాబ్ చేయొద్దని అనట్లేదు, జాబులో సెక్యూరిటీ లేదు, జాబులో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం లేదు, జాబు ద్వారా మీ యొక్క టైంని మీరు కోల్పోతారు. 60 సంవత్సరాలకు మీ యొక్క జాబ్లో మీకు రిటైర్మెంట్ ఇచ్చారనుకోండి, 60 సంవత్సరాల తర్వాత మీరు పని చేయలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి మీరు తిరిగి చూసే అవకాశం ఏమైనా ఉంటుందా? బాడీ సపోర్ట్ చేస్తుందా? అంటే మన విలువైన సమయాన్ని మనం డబ్బుల కోసం ఖర్చు పెడతా ఉన్నాము, ఆ డబ్బు కూడా సంపాదించలేకపోతూ ఉన్నాం. సో వెస్టేజ్లో మ్యాక్సిమం మీరు కష్టపడితే కేవలం 5 years, 5 సంవత్సరాలు, మీరు 25 సంవత్సరాలకి జాబ్లో ఎక్కారనుకోండి, 60 సంవత్సరాలు కష్టపడాలి. అంటే 35 సంవత్సరాలు మీరు కష్టపడ్డా సంపాదించండి. కేవలం 5 సంవత్సరాలు కష్టపడితే మీరు 35 సంవత్సరాలకు సంపాదించే డబ్బులు ప్రతి సంవత్సరం ఇక్కడ సంపాదించవచ్చు. దట్ ఈజ్ వెస్టేజ్. బాగుందా లేదా? సో ఇది అర్థం అవ్వాలి అంటే కూడా
సో మనకు నాలెడ్జ్ ఉండాలి. ఏమీ చదువుకున్న వ్యక్తులకు కూడా అర్థమవుతుంది, మరి చదువుకున్న వ్యక్తులకు కొంతమందికి అర్థం కాదు. సో బికాజ్ ఏంటి అంటే వాళ్ళకున్న నాలెడ్జ్లో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక రాంగ్ కంపెనీ, డబ్బులు గట్టిపిస్తారు, మనుషుల్ని జాయిన్ చేపిస్తారు. అంటే వాళ్ళకున్న ఆలోచన ఏదో ఒకటి ఉంది, కానీ అది సరైందా కాదా అది కూడా మనం గమనించాలి. సో ఈరోజు మనం మార్కెట్లోకి వెళ్తే దొంగలోట్లు ఉన్నాయా లేవా? గుర్తుపట్టొచ్చా లేదా? గుర్తుపడితే అది దొంగ లోట మంచి లోట అనేది గమనిస్తాం. అది గుర్తుపెట్టకపోతే ఏదైనా సరే మనం తీసుకుంటాం. తప్పు ఎవరిది? గుర్తుపెట్టకపోయిన వ్యక్తిది. తప్పు అక్కడ రెండు ఉన్నాయి, కానీ ఏది మంచి ఏది చెడు అనేది కూడా మనం గుర్తుపెట్టాలి. ఈరోజు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఇండస్ట్రీ. నువ్వు ఏం చేస్తావు అనగానే పెద్ద అయినాక నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, లాయర్ అవుతా. మీరు ఏదైనా కానీ దేనికోసం అవుతారు? దేనికోసం అవుతారు? డబ్బు సంపాదించడం కోసం అవుతారు. మరి ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ పని చేయకపోతే అతను 10 సంవత్సరాలు కష్టపడ్డా కూడా అతను డాక్టర్ పని ఆగిపోతే ఆయన ఇన్కమ్ వస్తుందా? అంతిమంగా ఆయనకు సెక్యూరిటీ లేనట్టే. వాళ్ళ భార్య చేస్తుందా? డాక్టర్ ఉన్నాడు అమ్మానంగానే డాక్టర్ కొద్దిగా బయటకు వెళ్ళిండు, మధ్యాహ్నం వస్తాడు. అప్పటి వరకు మీరు ఏందో చెప్పండి, నేను చూస్తా అంటే మీకు వచ్చామంటే నాకేం రాదు, ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తా అంటే తీసుకుంటారా? అంటే ఆయన వచ్చిన వ్యక్తే చేయిస్తాడు, ఇంకొక వ్యక్తి చేయరనమాట. సో కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక సెక్యూరిటీ ఇన్కమ్ని క్రియేట్ చేసుకునే వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ, ఒక ప్లాట్ఫామ్. సో అందులో మంచి ఉంది, చెడు ఉంది. సో చెడ్డ వాటిలలో మనం చేతి కలుచుకోవచ్చు, డబ్బులు పెట్టవచ్చు, మనుషుల్ని జాయిన్ చేయించవచ్చు. అక్కడ చేసిన తప్పు సో ఇక్కడ చేయకపోతే సక్సెస్ అవుతాం. సో వెస్టీజ్ మార్కెటింగ్ గురించి మీరు విన్నారు. 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని అంటున్నాం. సో 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ ఇది మంచి కంపెనా, చెడ్డ కంపెనా, ఇలా డబ్బులు వస్తాయా అంటే 21 సంవత్సరాల నుంచి మరి చేసే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇందులో సక్సెస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళందరికీ రావట్లేదా? వాళ్ళందరికీ కూడా డబ్బులు వస్తున్నాయి. మన ఆలోచన మార్చుకోవాలి. సో ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది కదా, సో మీ ఆలోచన ఈడ వినాలి, మీటింగ్ అనేది వినాలి, చూడాలి, ఏంటో తెలుసుకోవాలని మీ మైండ్లో ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. ఒకవేళ ఇక్కడ కాదు, నేను సినిమాకి వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటే ఇక్కడికి వచ్చేవాళ్ళ మీరు? లేదు కదా. సో మీ ఇంట్లోనే ఏదన్నా ఒక ప్రిపరేషన్ ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ టైం పెట్టగలుగుతుండేనా? పెట్టకపోతుండే. అంటే మీ ఆలోచనలే మీ భవిష్యత్తు. సో ఈరోజు ఒకప్పుడు మీరు చేసిన ఆలోచన ఏదైతుందో దానికి ప్రజెంట్ మనం వర్క్ చేస్తూ ఉన్నాం. మనం ప్రజెంట్ చేస్తున్న వర్క్ ఒకప్పటి ఆలోచన. సో ఇప్పుడు నువ్వు ఆలోచన చేయాల్సింది ఏంటంటే నిజంగా చేస్తున్న పని ద్వారా లైఫ్ మారిందా, మారబోతుందా, మారుతుందా? మీరు ఒకసారి గమనించండి. ఇంకా నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇద్దాం. ఎంతమంది అప్పు లేని జీవితాన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు? అప్పు లేని జీవితాన్ని ఎంతమంది క్రియేట్ చేస్తారు? ఎవరినైనా అడగండి. అప్పులే ఉన్నాయి. అప్పు లేదు నా దగ్గర, ఆస్తులు మాత్రం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది చేయలేబడతారు? ఎవరు లేబడతారు? అంతే, అందరికి అప్పులే ఉన్నాయి. మరి అప్పుల పాలయ్యే వ్యవస్థలో మనం ఉన్నాం, అప్పుల పాలు చేసే పనిలో మనం ఉన్నాం. ఇంకా అందులోనే మనం పనిచేస్తున్నాం. అవకాశం మన దగ్గరకు వచ్చింది, దీంట్లోనే మనం వెతుకుతూ ఉన్నాం. దీని రేట్ ఎక్కువ, ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇందులో పప్పు ఉప్పు లేదు, నేను చేస్తే నా అప్లైన్కి వస్తాయి, నాకెవరు మాటినట్లేదు. నీకు ఎందుకు మాటినరు? నువ్వు చెప్పే మంచి విషయం ఉందనుకోండి 100% వింటాడు. ఈ రోజు వినకపోతే రేపే వింటాడు. నువ్వు సక్సెస్ అయి చూపించు. నువ్వు సక్సెస్ అయి చూపిస్తే నీ మాట ఈ రోజు వినే వ్యక్తి ఎప్పుడైనా సరే వినొచ్చు. అసలు నువ్వు చెప్పిన మాటకి నువ్వు సక్సెస్ లేదనుకోండి ఎప్పటికీ వినడు, ఎందుకంటే నీకే రావట్లేదు కాబట్టి. సో కాబట్టి చేసే పనిని కమిట్మెంట్గా చేయాలి అండ్ కన్సిస్టెన్సీగా చేయాలి. కమిట్మెంట్ అనేది వెస్టేజ్ని ఆపర్చునిటీ తీసుకున్నాం. రాత్రికి రాత్రే లైఫ్ మారిపోతుంది. ఇంటి ముందు బెంజ్ కార్ ఉంటుంది, లక్షల రూపాయల ఇన్కమ్ వస్తుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ నిలబడి చెప్పట్లేదు. మీరు 1 to 2 years మీరు కమిట్మెంట్తో మీరు వర్క్ చేసుకోవాలి. అండ్ వర్క్ వచ్చేసి కన్సిస్టెన్సీగా చేయాలి. ఒక్కొక్క వ్యక్తికి మీకు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి వెస్టేజ్ ఆపర్చునిటీని మీరు చెప్పాలి. ఇక్కడ ఏదైతే మార్కెటింగ్ ప్లాన్ విన్నారో ఆ ప్లాన్ను నేర్చుకొని మనం చెప్పాలి. సో చెప్పిన తర్వాత ఆయన డిసిషన్ ఏదైనా కానివ్వండి, ప్రొడక్ట్స్ కొనుక్కుంటా అంటే కొనుక్కోమని చెప్పాలి, బిజినెస్ చేస్తాను అంటే నాతో పాటు నేను ఎట్లయితే చేస్తున్నానో దాన్ని ఫాలో అవ్వమని చెప్పాలి. సో ఈ 2 పనులు మనం చేయగలిగితే 1 to 2 years ఇక్కడ కమిట్మెంట్గా మనం ఉండగలిగితే సో మనలాంటి ఒక టీంను మనం ఇక్కడ క్రియేట్ చేయగలుగుతాము, సక్సెస్ వైపు వెళ్ళగలుగుతాం. సో ఈరోజు 5 సంవత్సరాలు చేస్తే సక్సెస్ అవుతాము. సో నేను 6 సంవత్సరాలు నాకు కంప్లీట్ అయిపోయింది. 6 నుంచి 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నా యొక్క హైయెస్ట్ ఇన్కమ్ 10 lakhs తీసుకోవడం జరిగింది. 10 లక్షల రూపాయలు
ఒక్క నెల ఇన్కమ్ 10 లక్షల రూపాయలు తీసుకునే బిజినెస్ అండి ఇది. ఈరోజు తీసుకున్నాం కూడా మేము. మరి 10 లక్షల రూపాయలు ఇచ్చే కంపెనీ ఇక్కడ ఉంది. మరి 10 లక్షల రూపాయలు సంపాదించాలంటే మరి బయట ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుందా? నిజంగా చెప్పండి. ఒక 50,000 రూపాయలు సంపాదించి ఏదైనా ఒక బిజినెస్ చెప్పండి, ఐడియా ఉంటే ఒక్క బిజినెస్ చెప్పండి. కేవలం 50,000 రూపాయలు, ఒక నెలకి 50,000 రూపాయలు రావాలి. ఉందా? మన దగ్గర లేదు. అదే 50,000 రూపాయలు సంపాదించాలి, ఒక జాబ్లోకి వెళ్దాం. ఏ జాబ్ ఉందో చెప్పండి. ఇప్పుడు 50,000 రూపాయలు రావాలి. మా అల్లుడు ఉన్నాడు, బీటెక్ కంప్లీట్ చేసిండు, అతనికి జాబ్ వేకెన్సీ వెతుకుతూ ఉన్నాడు. ఒక్క 50,000 రూపాయలు వచ్చే చెప్పండి ఏదన్నా జాబ్. మన దగ్గర ఈ అవకాశం లేదు, బిజినెస్ అవకాశం కూడా లేదు. వచ్చిన అవకాశంలోనే ఇది నాతో అవుతుందా అని చూస్తూ ఉంటాం. ఎందుకు కాదు ఇక్కడ ప్రతి ఒక్కరితో అవుతుంది. నేను చదివింది జస్ట్ ఇంటర్మీడియటే. నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. జస్ట్ బిజినెస్ని అర్థం చేసుకోండి. ఇంటర్మీడియట్ చదువుకున్న నేను సక్సెస్ అయినా, 7వ క్లాస్ చదువుకున్న సలీం సార్ సక్సెస్ అయ్యిండు, శ్రీనివాస్ సార్ సక్సెస్ అయ్యిండు, ఒక గవర్నమెంట్ జాబు ప్రొఫెషనల్గా చేస్తున్న వ్యక్తి వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఎవరికి అద్దులు లేవు, అడ్డంకులు ఏమి లేవు. మీరు కష్టపడగలిగితే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అర్థం చేసుకోండి. మనకు అర్థం కాకపోతే మన బిజినెస్లో ఉండలేము. సో ఇలా చూసుకుంటే 10 లక్షల రూపాయలు ఇన్కమ్ సంపాదించడం జరిగింది. అండ్ టైం ఫ్రీడమ్. ఈరోజు మనము స్విట్జర్లాండ్ ట్రిప్ వెళ్ళడం జరిగింది కంపెనీ త్రూ, అండ్ థాయిలాండ్కు ట్రిప్ వెళ్ళడం జరిగింది, అండ్ దుబాయ్ క్రూజ్ ట్రిప్ కూడా వెళ్ళడం అయింది. అంటే నేను ఈ ఆపర్చునిటీ నుంచి 3 దేశాలు తిరిగి రావడం జరిగింది. 3 దేశాలు అంటే ఒక దేశాన్ని మనం తిరిగి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర సమయం ఉండాలి. సమయమే లేకపోతే ఎన్ని డబ్బులు ఉన్నా వేస్టే కదా. సో మనకు ఇక్కడ టైం ఫ్రీడమ్ అండ్ మనీ వచ్చేసి మోర్ దెన్ మీరు ఎంత సంపాదించాలంటే అంత సంపాదించుకోవచ్చు. అండ్ ఫైనల్గా వచ్చేసి సెక్యూరిటీ. సో సెక్యూరిటీ విషయంలో చెప్తున్నానండి. సో ఇంతకుముందు నేను మాట్లాడినా పని చేయకపోతే నాకు ఇక్కడ 13,000 రూపాయలు వచ్చింది అన్న. ఎప్పుడు? నా బాబు పుట్టినప్పుడు పని చేయలేదు. సో మళ్ళీ నేను ఒక మంత్ పని చేయలేదు. అదెప్పుడు? సో అదెప్పుడు అంటే సో మే మంత్ నేను వర్క్ చేయలేదు. మే 2025. సో అంటే లాస్ట్ మంత్, ఇది జూన్ కదా, మే మంత్ నేను అస్సలు వర్క్ చేయలేదు. సో బికాజ్ ఎందుకు చేయలేదు అంటే సో నా యొక్క బ్రదర్ ఇంతకుముందు ఎప్పుడైతే నేను యాక్సిడెంట్ అయి పడ్డప్పుడు చెప్పానో, మా బ్రదర్ సో బట్టల షాప్ నడుపుతుండే. సో ఈ బిజినెస్లో నేను చాలాసార్లు చెప్పిన బిజినెస్ చేయరా మంచిగా ఉంటుంది, నీ పని చేసుకుంటూ నువ్వు చేయరా అని చెప్పేసి అంటే సో ఇట్లా ఒక్కొక్కరికి చెప్పడం నాతో కాదన్నా, తిరగడం నాతో కాదు, ఎవరైనా నో చెప్తే నాకు దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడం అనమాట, కొద్దిగా కోపం ఎక్కువ. సో అట్లాంటి పర్సన్ ఎన్నిసార్లు చెప్పినా బిజినెస్లో రాలేదు. సో నేనేమనుకున్నా అంటే సరే నేను సక్సెస్ అవుతున్నాను కదా, ఇప్పుడు రాని వ్యక్తిని మనం బలవంతం పెట్టి వస్తాడా? చేయడు కదా. సో సరే నేనైతే సక్సెస్లో ఉన్నా కదా, ఏది అవసరం ఉన్నా నా ఫ్యామిలీకి నేను చూసుకోగలుగుతా అని చెప్పేసి నేనున్నా. సో లాస్ట్ సిచ్యువేషన్ మేలో సో ఒక హెల్త్ ఇన్సిడెంట్ వచ్చి సో మా బ్రదరు చనిపోవడం జరిగింది. ఇప్పుడు మా బ్రదర్ లేడు, మా అమ్మకి మేము ఇద్దరం కొడుకున్నాం. మా అమ్మకి ఇప్పుడు ఒక 20-30 ఏళ్ళు వచ్చిన పిల్లలు ఎదిగిరు. ఇప్పుడు వాళ్ళని పిల్లలు పోషించాలన్నా పిల్లలు తల్లిదండ్రులు పోషిస్తారా? తల్లిదండ్రులు పోషిస్తారా? మరి తల్లిదండ్రులకి ఒక పిల్లగాడు మిస్ అయ్యాడు, బాధ ఉంటుందా హ్యాపీ ఉంటుందా? మరి అన్ని సంవత్సరాలు పెంచిన కళ్ళ ముంగట కొడుకు చనిపోవడం చూసింది కదా. మరి ఆ కొడుకుకి 2 కొడుకులు ఉన్నారు. లోకజ్ఞానం తెలియదు ఇంకా. ఒకళ్ళు వచ్చేసి 4 ఇయర్స్ ఉంటారు, ఒకళ్ళు వచ్చేసి 7 ఇయర్స్ ఉంటారు. ఒకరు 4 ఇయర్స్ ఉంటారు, ఒకరు 7 ఇయర్స్ ఉంటారు. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఏదైనా సింపుల్గా చెప్పండి, మీకు ఏదైనా ఐడియా ఉందా? వీళ్ళ పరిస్థితి రాబోయే రోజులలో ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, వాళ్ళ ఖర్చులు ఏంటి, వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ మెయింటెనెన్స్ ఏంటి, ఎవరు చేస్తారు? ఇప్పుడు నేను వీళ్ళకి చూసుకోవడానికి నేనున్నా A to Z నేనున్నా, ఏదైనా సరే నేను చేయడానికి నేనున్నా. మరి ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మన ఫ్యామిలీలో ఏదైనా జరగడానికి జరిగితే కనుక సో మన ఫ్యామిలీకి ఎవరున్నారు? ఒకసారి చెప్పండి, ఎవరున్నారు? ఉన్నారా? రూపాయి రాసి పెట్టి రూపాయి అడిగే వ్యక్తులు ఉన్నారు. ఈరోజు మనం సంపాదించిందే మనకు అవుతుంది. లాస్ట్ చనిపోయినప్పుడు 1,20,000 రూపాయలు ఖర్చు అయిందండి. 1,20,000 రూపాయలు ఖర్చు అయితే ఏ ఒక్కరు వచ్చి రూపాయి ఇయ్యలే. నా వెస్టేజ్లో ఉన్న డబ్బులు నేను ఖర్చు పెట్టిన 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టిన. ఆ కార్యక్రమం జరగాలంటే 1,20,000 రూపాయలు. అందరూ అడిగేవాళ్ళే, ఒక్కరైనా సరే ఇక తీసుకో అని చెప్పేసి తన నుంచి ఏదైనా ప్రాఫిట్ పొందిన వాళ్ళు కూడా 1 రూపాయి ఇయ్యలేదు. మరి ఎవరు ఖర్చు పెట్టారు? నేను ఖర్చు పెట్టిన. ఈరోజు ఫ్యామిలీకి నేనున్నా, మన ఫ్యామిలీకి ఎవరున్నారు? మరి
ఇలాంటి సిచ్యువేషన్లో 1 మంత్ నేను చాలా డిస్టర్బ్ అయిపోయినా. అన్న తమ్ముడు, సొంత తమ్ముడు ఇట్లా చనిపోయాడు, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు. పిల్లల పరిస్థితి ఏంటి, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి. నేను ఇక్కడ హ్యాపీగా పనిచేస్తూ ఉన్నా. మా తమ్ముడు మా అమ్మ వాళ్ళతో ఉంటాడు, వాళ్ళను చూసుకుంటూ ఉంటాడు. అక్కడ వాడు చూసుకుంటున్నాడు, వాళ్ళకి ఏది కావాలని హెల్ప్ చేస్తా అని చెప్పేసి నేను ఇక్కడ హ్యాపీగా పనిచేస్తున్నాను. సడన్గా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళని చూసుకోవడానికి అక్కడ లేడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మైండ్ మొత్తం డిస్టర్బ్ అయ్యి ఒక 1 మంత్ నేను కూడా టోటల్ డిస్టర్బ్ అయిన. ఎవరితో నన్ను మాట్లాడాలంటే హ్యాపీగా మాట్లాడే మూమెంట్ వస్తలేదు. అట్లా అని చెప్పేసి 1 మంత్ పని చేయలేదు. అయినా లాస్ట్ మంత్ మేలో చనిపోయింది కదా, మే మంత్ పని చేయకుండా కూడా జూన్ మంత్ 10వ తారీఖు నాడు నాకు లక్షల్లో చెక్ వచ్చింది. లక్షల్లో చెక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు ఇచ్చారు? బికాజ్ సెక్యూరిటీ, బికాజ్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు ఇంతమంది లీడర్స్ ఉన్నారు నా అండర్లో, టీంలో చాలా మంది ఉన్నారు ఇక్కడ పనిచేసే వ్యక్తులు. నేను పని చేయకుండా కూడా మీరందరూ పనిచేసిన దానికి నాకు ఇన్కమ్ వచ్చింది. కానీ మీ అందరి కోసం ఒకరోజు నేను నిర్ణయం తీసుకొని పనిచేసిన. ఒకరోజు నిర్ణయం తీసుకొని నేను ఇక్కడ ఈ ఆపర్చునిటీని అర్థం చేసుకొని, అర్థమైన ఆపర్చునిటీని అర్థం చేయించుకుంటూ వెళ్తా ఉన్నా. నాకు ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే పని చేయకుండా డబ్బులు వచ్చే ఆ యొక్క స్టాండర్డ్స్లో నేను ఈ బిజినెస్లో ఉన్నాను. మరి మనందరికీ ఉందా? లేదు కదా. సో ఒక్క నిర్ణయం తీసుకోండి. ప్రాబ్లం వచ్చినప్పుడు బాధపడే వాళ్ళు అందరూ ఉంటారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేసినావా, ఎల్ఐసి చేసినావా? సో హాస్పిటల్లో ఉన్నామనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ చేసినావా? అది 50,000 ఖర్చు అని హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే మంచి దాని మీద అదే కట్ అయిపోతున్నాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు 100 సొల్యూషన్స్ చెప్తారు, కానీ ఎవరు హెల్ప్ చేయరు. హెల్ప్ చేసినా వాళ్ళకి రూపాయి మళ్ళీ అప్పచెప్పాల్సిందే. సో కాబట్టి నిర్ణయం తీసుకోండి. వెస్టేజ్ ఎందుకు చేయాలంటే సబ్బు షాంపూ బిజినెస్ కాదు. మీరు అనుకోవచ్చు, నేను సబ్బు షాంపూలు కొనుక్కుంటున్నా, 1000 రూపాయల సామాన్ కొనుక్కుంటే అయిపోయింది, 1500 సామాన్ కొనుక్కుంటున్నా, నేను నలుగురు చెప్పినా వాళ్ళు వినలేరు, పోయింది 1500 కదా అని చెప్పేసి పక్కన పెట్టేస్తే, సో మీ చేతుల్లోకి వచ్చిన ఒక అదృష్టమైన అవకాశాన్ని కోల్పోతున్నారు. మీరు ఖచ్చితంగా నిలబడండి. ఒక 1 to 2 years కమిట్మెంట్గా నిలబడండి. చేసేది ఏమైనా ఉందా? కొత్త చేసే పని ఉందా? జస్ట్ బ్రాండ్ని మారుస్తున్నాం. ఒక వ్యక్తి లైఫ్ని మార్చడం కోసం మనం ఇక్కడ డిసిషన్ తీసుకుంటున్నాం. సో ఆ డిసిషన్ మీద ఉండండి. సో మన ఫ్యామిలీకి మనమే. సో ఈరోజు నాకు 2 కొడుకులు కాదు, మొత్తం 4 కొడుకులు నేనున్నా. బిఫోర్ ఒకవేళ వెస్టేజ్ కాకుండా కనుక నేను ఫోటో స్టూడియోలో ఉంటే కనుక 100% నా ఫ్యామిలీని నేను బ్రతికించుకోవడం కోసమే నేను చాలా కష్టపడ్డాను. కానీ ఈరోజు వెస్టేజ్ నుంచి మాత్రం 100% నేను చూసుకోగలుగుతాను. ఇలాంటి లైఫ్ మీ అందరికీ కూడా రావాలని చెప్పేసి మేము ఎంతో కష్టపడతా ఉన్నాం. ఎన్నో జూమ్ మీటింగ్స్ పెడతా ఉన్నాం, ఎన్నో ఫిజికల్ మీటింగ్స్ పెడతా ఉన్నాం. జస్ట్ ఇక్కడికి రండి, నేర్చుకోండి, వినండి, కలిసి పని చేద్దామని చెప్తున్నాం. కానీ మన ఆలోచనలు మనకి ఎట్లా తీసుకెళ్తున్నాయంటే నెగిటివ్ ఇంపాక్ట్ వైపు తీసుకెళ్తూ ఉన్నాయి. 10 మంది నో అంటే ఒక వ్యక్తి ఎస్ అంటారు. మనకి ఎస్ అనే వ్యక్తి 6 మంది చాలు. 6 మంది కోసం 600 మందిని కలుద్దాం. సో 100% సక్సెస్ వస్తుంది. సో టేక్ ఏ రైట్ డిసిషన్ అండి. సో మనం కూడా మాట్లాడతారు.